ఓం నమ శివాయ నమ. జాయ్ కొండదేవతాయ నమ. కుర్రో కుర్రు వనదేవత వనదుర్గాదేవి సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, కుర్రో కుర్రు కొండదేవత పలుకు. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము. ఈ మిథున రాశిలో ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి మనశ్శాంతి అనేది వీళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంటుంది. ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తుంటారు. కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతుంది. కాబట్టి వీళ్ళు ఏ విధంగా ఆలోచించినా కూడా వీళ్ళకి విజయవంతం అనేది కావట్లేదు. నమ్మిన వాళ్ళు మోసం చేయటం, నమ్మక ద్రోహం చేయటం, బంధుమిత్రులలో విరోధాలు, స్నేహితులలో విరోధాలు, భార్యాభర్తల మధ్యలో సికాకులు, అన్నదమ్ముల నుంచి గొడవలు, అక్క చెల్లెల నుంచి సమస్యలు ఎదురవుతుంటాయి. మరి వీళ్ళకి గృహ మార్పు అనేది రాబోతుంది. గృహ మార్పు అనగా ఇల్లు మారటం. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో నుంచి మళ్ళీ వీళ్ళు వేరే సొంత గూడికి వెళ్ళిపోవాలి. మరి అలాగ సొంత గూడికి పోవాలంటే వీళ్ళ దగ్గర అంత వసక్తి లేదు కదా. అక్కడ పెద్దవాళ్ళు కాబట్టి, అమ్మా నాన్న వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధారంలో నిలబడిపోయి ఏదో చిన్న పట్టో ఉద్యోగం చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతుంటారు. మరి అలాంటి వాళ్ళు కూడా ఇల్లు విడిచిపెట్టి మరి వేరే ఇంటికి పోవాలంటే కొంచెం బాధాకరమైన విషయం కదా. మరి ఇలాంటి బాధపడుతూ ఉంటారు చాలామంది. మరి ఇలాంటి టయాలలో మేము ఏమి చేస్తే మాకు సమస్య తీరుతుంది, మళ్ళీ యథావిధిగా మేమంతా కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాము అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మీరు యథావిధిగా కలిసిమెలిసి ఉండాలి అనుకుంటే మీలో ఉండాల్సిన కొన్ని పంతాలు పోగొట్టుకోవాలి. మీలో ఉండాల్సిన కోపాన్ని తగ్గించుకోవాలి. మీలో ఉండాల్సిన ఆవేశాన్ని తగ్గించుకోవాలి. మరి మీరు పెద్దవాళ్ళ మాట వినాలి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో మీరు ఏ పనైనా చేస్తే మీకు ఆటోమేటిక్గా మళ్ళా వాళ్ళే మీకు యథావిధిగా అంత కలిసిమెలిసిపోతారు. కాబట్టి ఈ మీరు తగ్గించుకోకుండా మాకు అది కావాలి ఇది కావాలంటే కాదు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. ఆ విధంగా కనబడుతుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య, పెద్ద పెద్ద ఉద్యోగాలు, విదేశాల ప్రయాణాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి రాజకీయంలో కూడా కొన్ని మార్పులు, తర్వాత రియల్ ఎస్టేట్లో కానీ, ఈ యూట్యూబ్ రంగంలో కానీ, ఈ సినీ ఫీల్డ్లో కానీ, ఉద్యోగ విశేషాల్లో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొంత చేంజెస్ ఇలా జాతక యోగంలో కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఏ పని అయినా కానీ, ఏ కార్యక్రమైనా కానీ వృద్ధులని ప్రేమించండి, పెద్దవాళ్ళని గౌరవించండి, అమ్మా నాన్నని ఆశీర్వాదం తీసుకోండి. మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళకి అనుభవంతో ఎన్నో తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అవి మనం గ్రహించుకోకుండా వాళ్ళు చెప్పేది ఏమవుతుంది, ఈ రోజుల్లో ఏది చేయాలన్నా మన వల్లే అవుతుంది, వాళ్ళ వల్ల ఏమవుతుంది, ముసలి వల్ల ఏమవుతుంది అని చాలామందికి చాలా ఆలోచనలు ఉంటాయి. కాబట్టి అలాగా మీరు తప్పుడు నిర్ణయాన్ని తీసుకోవద్దండి. ఏదైనా సరే ఒక పని చేస్తున్నామంటే ఆ పనికి వెనక ముందు ఆలోచించి చేయాలి. తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో చిక్కులు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమమైనా కానీ, ఏదైనా సరే ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి మీ జాతకాన్ని బట్టి చూసుకుంటే ఈ మిథునంలో కూడా మరి ఎక్కడో ఉండవలసిన వాళ్ళను కూడా రోడ్డు మీదకి తెచ్చే మార్గం కనబడుతుంది. ఎందుకంటే మీ అన్నదమ్ముల నుంచి అయినా కానీ, మీ అక్కచెల్లెల నుంచి కానీ, మీ కుటుంబంలో నీకు పుట్టిన బిడ్డలు కానీ, నీకు పుట్టిన కొడుకుల నుంచి కానీ
మిమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడాలి. చాలా జాగ్రత్త పడుకోకుండా ఉండేట్టుకైతే దానివల్ల ఎన్నో చికాకులు, ప్రమాదాలు, చిక్కులు కొన్ని కలిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీ మనసులో ఉండాల్సిన కోరిక, నిదానము, ఆలోచన విజయవంతం కావాలనుకుంటే మీ పేరు బలములో ఏ కార్యక్రమైనా కానీ ఎక్కడ పోయినా కానీ ఆలోచన చేయండి. తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. ఆ తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు లేంచి మీరు బయటపడాలి అంటే మీ మీద ఉండాల్సిన నరఘోష అనేది పోవాలి. ఆ నరదిష్టి అనేది పోతే అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, ప్రాప్తి కలిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి నీకు ప్రాప్తి కలగాలంటే, మనసు శాంతిగా ఉండాలంటే మీ మీద ఉండాల్సిన ఈ గ్రహదోష నిబంధన అనేది శాంతం కావాలి. ఆ శాంతమైనట్టుకైతే నీకు ఎక్కడికి పోయినా కూడా 10 మందిలో నీకు మంచి పేరు, గౌరవం, అభిమానము చాలా వరకు ఉంది. కాబట్టి ఆ అభిమానము చాలా వరకు మీరు సంపాదించుకుంటారు. మీరు కొత్త సంవత్సరం 2026 నుంచి మంచి విజయంగా కనబడుతుంది. మీరు అనుకున్న కోరికలు, చేసే పనులు, చేయాల్సిన కార్యక్రమాలు చాలా వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు మీకు మనసు నిలకట్టుగా లేని దానివల్ల ఏం చేయాలి, ఏడు పోవాలా అనేట్టుగా మైండ్లో కొంచెం సందేహాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటి సందేహాలు ఏమీ లేకోకుండా ఈ పేరు బలంలో అమ్మవారు పూజా బలం చేయాలనుకుంటే మీ పెద్దవాళ్ళ పేర్లు, మీ పేర్లు, అందరు పేర్లు, ఫోటోలు మాకు ఈ నెంబర్కి పంపిస్తే జాతక చక్ర కుండలి వేసి ఎలా ఉందో అనేది చూసి అన్నీ పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్య. కాబట్టి మరి మీరు ఈ సంవత్సరంలో కొన్ని కార్యక్రమాలు, కొన్ని చేయాల్సినవి కూడా కొన్ని ఆగిపోయి ఉన్నాయి. మరి కొన్ని కార్యక్రమాలు కొన్ని ముందుకు వస్తున్నాయి, కానీ అవి ముందుకు వచ్చినట్టుగా వచ్చి బ్రేక్ అయిపోతున్నాయి. కానీ చాలామంది మనకి లాభం లేకపోయినా లాభం లేదు, కానీ నష్టం రాకోకుండా చాలు స్వామి గురువారు అన్నిటిగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీ టయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ 2006 శంఖం, నాదం, ప్రభ, నక్షత్రాన్ని ప్రకారం చూసుకుంటే మీకు ఇప్పటి వరకు స్టార్ మార్పు కావాలి. మీకు స్టార్ మార్పు అంటే మీరు చేసే పనులలో కానీ, మీరు చేసే ఉద్యోగంలో కానీ, మీరు చేసే విధానంలో కానీ, ఏ కార్యక్రమైనా కానీ ఆ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం. ఓం నమః శివాయ నమః.